ఈ లైన్లో చదవండి. రాజు అని ఆయన ఎప్పుడు అన్నాడో అక్కడ కలవరం. రాజు అనే టాపిక్ ఎప్పుడు వచ్చినా, రాజు అనే మెసేజ్ ఎప్పుడు వచ్చినా అప్పుడు కలవరం. ఇప్పటికీ అది కొనసాగుతుందా లేదా? రైట్? రాజు గురించి ఎవరు ఎత్తి మాట్లాడిన వాళ్ళ నోరు మూసేయడానికి ఇప్పటికీ సిద్ధపడుతున్నారు లేదా? ప్రవీణ్ పగడాల అన్నయ్య గారి మరణం మన జీవితాలను ఎంత కదిలించేసిందో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక్కసారి ఆలోచించండి. రాజు గురించి ఆయన మాట్లాడిన ప్రతి మాట విశేషమైంది, కానీ ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆయన క్యారెక్టర్ని మొత్తానికి నాశనం చేసేసి ఆయన మాట్లాడిన మాటలకు విలువ లేకుండా చేసేసారు. చూసారా? అది మనసుకు చాలా కష్టం అనిపించిందండి. వైజ్ పర్సన్ అండి ఆయన, అద్భుతమైన చక్కని పరిచర్య చేసినాడు. ఒక సందర్భం చెప్తాను నేను. ఇది నేను నా వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన పరిచర్యకి నాకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఆయన చనిపోయిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. వచ్చిన తర్వాత నాకు చాలా బాధ అనిపించి అక్కడ ఉన్నటువంటి ఒక అక్కని అడిగాను నేను, మనం ఆయన వదిలేసిన పరిచర్యని కొనసాగించడానికి ఏమైనా దారి ఉంటుందేమో. అనాథ పిల్లల్ని ఎవరినో తీసుకొచ్చి ఆయన చనిపోవడానికి 10-15 రోజుల ముందంట వెళ్ళి ఆ పిల్లల్ని చూడడానికి వెళ్ళాడంట. ఒక రోజున ఆయన చూడడానికి వెళ్ళి వాళ్ళకి ఆయన చికెన్ మటన్ వండి పెట్టాడంట తన చేతులతో. అంటు కూడా బాగా చేస్తాడండో. అంట్లు తోవడం మాత్రమే కాదు, అంత తగ్గింపు ఉందంట ఆయనకి. సో ఆయన తనే వండి పెట్టేంత ప్రేమ చూపిస్తే ఆ పిల్లలు తట్టుకోలేక ఏడుస్తున్నారు, ఇలాంటి మంచి అన్నయ్యని మేము కోల్పోయాం అని. అయితే నేను అన్నాను, మరి ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి? ఎందుకంటే ఇప్పుడు ఆయన చనిపోయి వెళ్ళిపోయినా ఆయన క్రియలు మాట్లాడుతున్నాయండి. నేనైనా మీరైనా మరెవరైనా నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, మరెన్నో మాట్లాడవచ్చు, కానీ క్రియ మాట్లాడేదాన్ని ఎవరు నోరు నొక్కగలరా? క్రియ మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట, మనం చెప్పే ప్రసంగం కంటే మన బతుకు ఎక్కువ మాట్లాడాలి, మనం చేసిన పని ఎక్కువ మోగాలి. ఆయన పని అలా మోగుతుంది. ఇప్పుడు నేను అడిగాను అక్కని, ఆయన వదిలేసిన పరిచర్యలో ఒక చిన్న పార్ట్ అయినా నాకు తీసుకోవాలని ఆశగా ఉంది, ఏదైనా ఒక్క దారి దొరుకుతుందేమో ప్రయత్నించండి అంటే, సుమారు 10 రోజులు ప్రయత్నించిన తర్వాత రీసెంట్లీ 2-3 రోజుల క్రితం నాకు ఒక విషయం చెప్పారు అక్క. ఏమంటే, అమ్మా ఆయన ఎక్కడైనా ఒక చిన్న పిల్లల్ని తీసుకుని వాళ్ళకి అన్నం పెట్టినా, వాళ్ళని ఒకవేళ అనాథ పిల్లల్ని పోషిస్తున్నా, వాళ్ళకంటూ ఒక అకౌంట్ పక్కన పెట్టేసి వాళ్ళు ఎన్నాళ్ళు పోషింపబడాలో దానికి సంబంధించినటువంటి పనంతా చేసి పెట్టేశాడంట.